ఈ చిత్రంలో ఉన్నది మంగళూరులో కొలువై ఉన్న మంగళాదేవి అమ్మవారి నిజరూప దర్శనం. కర్ణాటకలోని కన్నూరు గ్రామంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆయన పేరు శివరామకృష్ణ హెగ్డే. ఆయన భార్య మీనాక్షి. పెళ్ళై 15 సంవత్సరాలైనా సంతానం లేదు. ఎన్ని వ్రతాలో నోములో చేశారు, తీర్థయాత్రలే చేశారా, పుణ్యక్షేత్రాలే దర్శించుకున్నారా, కానీ సంతానం కలక్కపోయేసరికి ఎంతో నిరాశ చెందారు. కానీ వారెప్పుడూ దైవాన్ని దూషించలా. వారి ప్రారంధం అలా ఉందనుకొని సర్ది చెప్పుకునేవారు. ఓరో శివరామకృష్ణ ఏదో అత్యవసర పని మీద పొరుగురెళ్లాలని తన భార్యతో చెప్పాడు. అది శ్రావణ మాసం, వర్షాకాలం, అందులోనూ తుఫాను వచ్చేలా ఉంది. పైగా రేపు మంగళవారం, మంగళగౌరి పూజ ఉన్నది, మీరు త్వరగా వచ్చేయండి అని చెప్పింది మీనాక్షి. అలానేలే అని చెప్పి దేవుడిపై భారం వేసి భార్యని జాగ్రత్తగా ఉండమని బయలుదేరాడు. తను వెళ్ళిన కాసేపటికి ఆకాశం మేఘావృతమై బోరున వర్షం కురవడం మొదలైంది. చిమ్మ చీకటి, బయట ఒకటే కొండపోత, వారిదేమో పెంకుటిల్లు. ఇంట్లోకి వర్షం చినుకులు కారడం మొదలైంది. ఎంతో భయం వేసింది మీనాక్షికి. భగవంతుని ప్రార్థిస్తుంది. అంతలోనే తలుపు తడుతున్న శబ్దం. ఈ సమయంలో ఎవరై ఉంటారు? ఒకవేళ తన భర్త తిరిగి వచ్చేశాడేమో అనుకొని వెళ్ళి తలుపు తీసి చూసింది. మొదటగా సుగంధ పరిమళాల గుబాళింపు. సాంబ్రాణి ధూపం వేసినట్లు దట్టమైన సుగంధాల పొగలో ఒక దీపం కనిపించింది. నిదానంగా ఆ పొగ తరిగిపోయి ఎదురుగా చేతిలో ఒక దీపం పట్టుకొని ఒక పండు ముత్తైదు నిలబడింది. తెల్లటి జుట్టుతో ఎర్రని చీర కట్టుకొని, పెద్ద రూపాయి బిళ్ళంత ఎర్రని బొట్టు నుదుటిన పెట్టుకొని, కనకాంబరం పూలు పెట్టుకొని, ముఖమంతా పసుపు రాసిన ఛాయతో కళగా ఉంది. ఎవరమ్మా నువ్వు అని అడిగింది మీనాక్షి. నేను మీకు దూర బంధువుని అవుతాను. మీ ఆయనకి నేను బాగా తెలుసు. మాది మంగళూరు అని సమాధానం చెప్పింది ఆ పెద్దావిడ. లోపలికి రామ్మ అంటూ పిలిచింది మీనాక్షి. ఆమె లోపలికి వచ్చింది. పైకప్పు నుండి వర్షపు చినుకులు పడుతుండటం వల్ల ఇల్లంతా తడిగా ఉంది. ఇద్దరు అక్కడే కూర్చున్నారు. నేను మిమ్మల్ని ఎరుగును. మా వారు కూడా ఎప్పుడూ వాళ్ళ బంధువుల గురించి నాతో చెప్పలేదు. మరి మీరు ఏ విధంగా మాకు బంధువులు అవుతారో చెప్పమ్మా అని అడిగింది మీనాక్షి. నీ భర్త నీతో చెప్పుండకపోవచ్చు, కానీ వాడు నన్ను రోజు తలుచుకుంటాడు. నీకు కూడా నేనెవరో తెలుస్తుందిలే అన్నది. అంతలోనే పెద్ద పిడుగు దగ్గరలోనే పడిన పెద్ద చప్పుడైంది. కంగారు పడకు, నేనున్నాను అంది ఆ పెద్దావిడ. మీనాక్షి కాస్త ధైర్యం తెచ్చుకుంది. పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో నన్ను ఒంటరిగా వదిలి ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. ఇదే మొదటిసారి అన్నది. అందుకేగా నేనొచ్చాను అన్నది ఆవిడ. వినడానికి వింతగా అనిపిస్తున్నాయి ఆవిడ మాటలు, చేష్టలు. బాగా పొద్దుపోయింది, ఇక నిద్రపో. రేపు గౌరీ పూజ చేసుకోవాలిగా అన్నది ఆ పెద్దావిడ. అవునవును, బోలెడంత పనుంది, కానీ నిద్ర పట్టడం లేదమ్మా, భయంగా ఉంది అని చెప్పింది మీనాక్షి. భయపడకు, నా ఒళ్ళో తలపెట్టుకుని పడుకో. నేను ఎలాగూ మెలకుగానే ఉంటాను, నీకేం భయం అక్కర్లేదు అని చెప్పింది ఆవిడ. అలా పడుకొని నిద్రలోకి జారిపోయింది మీనాక్షి. తెల్లవారింది. మెలకు వచ్చి కళ్ళు తిరిగి చూస్తే ఆమె ఒడిలోనే ఇంకా పడుకొని ఉంది అని తెలుసుకుంది. అయ్యో, ఎంత పని చేశాను! రాత్రంతా నీ ఒళ్ళోనే పడుకొని ఉండిపోయాను. నిన్ను నిద్రపోనివ్వలేదే అంటుండగానే నేనే నిద్రపోతే ఎలా? సరేలే, వెళ్ళి నీ పనులు చేసుకో, పూజకు వేళవుతుంది అని చెప్పింది. మీనాక్షి చకచకా పనులన్నీ పూర్తి చేసి పూజ ప్రారంభించే ముందు ఆవిడ వంక చూసింది. నువ్వు తయారయ్యావు, నన్ను తయారు చేయనా అని అడిగింది ఆ పెద్దావిడ. ఈరోజు మంగళవారం, ఈవిడలోనే ఆ మంగళ గౌరీదేవి ఉండవచ్చు కదా అనుకొని నలుగు పెట్టి స్నానం చేయించింది. ఆవిడ కట్టుకోవటానికి తన కోసం కొనుక్కున్న కొత్త చీరనిచ్చింది మీనాక్షి. కొత్త చీరని కట్టుకొని మీనాక్షితో పాటు పూజ చేయడానికి కూర్చుంది ఆ పెద్దావిడ. పూజ అంతా పూర్తయింది. వాయనం పుచ్చుకుంది, భోంచేసింది, తాంబూలం తీసుకొని వెళ్ళిపోయింది ఆ పెద్దావిడ. తర్వాత కొద్దిసేపటికి శివరామకృష్ణ వచ్చి, ఆలస్యమైంది, రాత్రంతా కంగారు పడ్డావా, ఇంతకీ పూజ చేశావా అని అడిగాడు. మీరు నిదానంగా కూర్చోండి, నేను చెప్పేది వినండి. నిన్న సాయంత్రం ఈ బంధువులు ఒకరు పెద్దావిడ మంగళూరు నుండి వచ్చింది. రాత్రంతా ఇక్కడే ఉంది. పొద్దున పూజ చేసుకుని వాయన తాంబూలాలు తీసుకొని వెళ్ళింది అని చెప్పింది. మా బంధువులు ఎవరు మంగళూరులో లేరే, ఎవరై అంటారు అని ఇద్దరు ఆలోచిస్తుండగా వాళ్ళ మదిలో మెదిలింది. మన ఇంటికి వచ్చింది మరెవరో కాదే, ఆ మంగళాదేవే. మా పూర్వీకులు మంగళాదేవి భక్తులు, ఆవిడే వచ్చింది అని చెప్పగానే మీనాక్షి ఒళ్ళు గగురు పొడిచింది. ఆనంద భాష్పాలు రాలే.
ఇద్దరు ఎంతో సంతోషించారు. మనం మంగళూరు వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం అనుకున్నారు. మంగళూరు వెళ్ళి ఆలయంలో దర్శనం చేసుకోగానే అక్కడ అమ్మవారికి మీనాక్షి కట్టిన చీరే కట్టుంది. ఇద్దరు ఎంతో ఆశ్చర్యపోయారు. అమ్మవారు చూపిన అసామాన్య ప్రేమకు ఆనంద బాష్పాలు రాల్చారు. ఆ రాత్రి వారు ఆలయ ఆవరణలోనే నిద్ర చేశారు. వారిద్దరికీ ఒకే రకమైన స్వప్నం వచ్చింది. అందులో ఆ పెద్దావిడ కనిపించి తానే మంగళాదేవి అని చెప్పి వారికి త్వరలోనే ఒక పుత్రిక జనిస్తుంది అని చెప్పి మీకు ప్రసాదంగా ఈ అరటిపండు తీసుకోండి అని చెప్పి అంతర్ధానం అయ్యింది. కళ్ళు తెరిచి చూసేసరికి వారి ప్రక్కనే ఒక అరటిపండు ఉంది. అది ప్రసాదంగా స్వీకరించారు ఇద్దరు. మరలా అమ్మవారి దర్శనానికి వెళ్ళగా ఆ ఆలయ అర్చకుడు మీనాక్షి చీరనిచ్చి అమ్మవారి స్వప్నంలో కనిపించి ఈ చీర మీకు ఇవ్వమని చెప్పింది అని చెప్పాడు. వారి ఆనందానికి అవధులే లేవు. అమ్మవారి అనుగ్రహానికి ఎంతో పొంగిపోయారు. అమ్మవారు చెప్పినట్టే వారికి సవదినాన ఒక సుపత్రిక జన్మించింది. ఆ పుత్రికి కూడా వాళ్ళు సర్వాంగళ అని పేరు పెట్టారు. ఈ అద్భుతమైనటువంటి లేనని కల్నాడ దేశంలోని మంగళూరు ప్రాంతంలో శ్రావణ మాసంలో చెప్పుకుంటారట. ఇటువంటి అనుగ్రహ లీలలు నమ్మి కొలిచే భక్తుల జీవితాల్లో లెక్క పెట్టలేనన్ని ఉంటాయి. మనకు అమ్మ అనుగ్రహం ఉంటే వాటిలో కొన్నైనా తెలుసుకునే భాగ్యం కలుగుతుంది. వాటిని నమ్మి అంతటి భక్తి, శ్రద్ధ, నమ్మకం కలిగి ఉంటే మన జీవితాల్లోనూ ఇటువంటి అనేకం జరుగుతూనే ఉంటాయి. నమ్మి కొలిస్తే అమ్మ పలకుండా ఉంటుందా? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధిగే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే. అందరికీ ఆ మంగళాదేవి అనుగ్రహం కలగాలని ఆశిస్తూ ఓం శ్రీ మంగళాదేవ్యై నమః.